నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణ జాతిపిత ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా అని అంటున్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను ఎలా అంటారని రేవంత్ అయితే ప్రశ్నిస్తున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం? కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆయనను మీ పాలనలో ఎలా అరెస్టు చేశారో మర్చిపోయారా? వచ్చిన తెలంగాణలో పదవులన్నీ మీరు తీసుకున్నారు. అలాంటి మీరు జాతిపిత ఎలా అవుతారు అని సీఎం రేవంత్ రెడ్డి అయితే కమెంట్స్ చేస్తారు. ఈ అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదే అంశం పైన ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సుమిత్ర ఆనంద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా గౌరీ సతీష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సతీష్ గారు, మీతోటే స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే 12 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక టాక్ ఆఫ్ ది టౌన్ గా అయింది. సరే, తెలంగాణ జాతిపిత ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ అయింది కాబట్టి, సో మీ దృష్టిలో జాతిపిత ఎవరు? ముందుగా చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానందన్ గారికి, మీకు, జీటీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పరిపాలన ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేశారో మనమందరం కూడా ప్రత్యక్షంగా 9.5 సంవత్సరాలు చూసినటువంటి పరిస్థితి. తెలంగాణ సాధించుకోవడానికి సరే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే, ఎంతో మంది వివిధ కోణాల్లో ఉద్యమ రూపంలో నిరసన కార్యక్రమాలు చేస్తే, సాగరహారం నుంచి సడక్ బంద్ వరకు సకల జనులు పాల్గొని తెలంగాణ సాధించుకోవడం జరిగిందనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ దురదృష్టం ఏంటంటే, ఒక్కరే చేస్తే వచ్చింది తెలంగాణ అనేది సమంజసం కాదు అనేది వారు కూడా పాల్గొన్నారు అత్యధికంగా, అందులో ఎలాంటి అనుమానం లేదు. జాతిపిత అంటే తెలంగాణ ఉద్యమాన్ని మలిదేశ ప్రారంభించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గాని, కొండా లక్ష్మణ్ బాపూజీ గాని, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పొలిటికల్ జేఏసీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలను, విద్యార్థి సంఘాలను, కుల సంఘాలను, అన్ని సంఘాలను ఏకం చేసినటువంటి జేఏసీలో ఉన్నటువంటి చైర్మన్ గాని, మిగతా సభ్యులు గాని, కన్వీనర్ గాని అందరి సహకారంతో తెలంగాణ వచ్చిందనేది యావత్ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే, మా వల్లనే వచ్చింది, మేం చేస్తే వచ్చింది అనేది ఒక్కసారి అనేవాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా. దాంతో పాటుగా జాతిపిత అనేది ఒక పార్టీ వాళ్ళు అంటేనో, ఇంకోరు వారి రక్త సంబంధికులు అంటేనో అయ్యేది కాదు అనేది మనం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. సమాజం గుర్తించాలి. నువ్వు ఆ రకమైనటువంటి త్యాగాలను చేసినటువంటి ప్రత్యక్షత ఉండాలి. అది లేదు అనేదే కదా మనం వాస్తవాన్ని 9.5 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ సమాజం కోసం ఏర్పడినటువంటి ఈ తెలంగాణ సమాజం ఎవరైతే త్యాగదనులుగా ఉన్నటువంటి మచ్చుకో తునకగా మొదటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారిని గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెద్దలు ఏ విధంగా ట్రీట్ చేసి ఏం చేశారో కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. గౌరవ వారి తల్లిగారైనటువంటి శంకరమ్మ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం అందరికి కూడా వినిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఇవన్నీ వాస్తవాలు గ్రహిస్తే తెలంగాణకు జాతిపిత ఎవరనేది ప్రజలు. సరే, మీరు అన్న పాయింట్ కన్సిడర్ చేద్దాము. అయినప్పటికీ కూడా ఇంకొక సరే ఈ అంశాలన్నీ ఒక సైడ్ పక్కన పెడదాం. ఇంకొకటి ఏంటంటే కూడా రేవంత్ రెడ్డి ఒక మాట ఉన్నారు, ఉద్యమ నాయకుడు కూడా కాదన్నట్టు మాట్లాడారు. కాబట్టి సరే, మరి ఇవన్నీ లెక్కనే బేరీజ్ వేసుకున్నా మరి ఉద్యమాన్ని ముందు నడిపించింది ఎవరన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఉద్యమాన్ని ఎవరు నడిపారో అందులో ఉన్నటువంటి జేఏసీలో ఉన్నటువంటి బీజేపీ గాని, డెమోక్రటిక్ పార్టీ గాని, సిపిఐ గాని, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ తర్వాత చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, దాంతో పాటుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అందులో భాగస్వామ్యం కావడం అనేది జరిగిందనేది ఈ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ, మీరు జాతిపితగా అంటున్నారు కదా, ఏ విధమైనటువంటి త్యాగాలు చేశారు? గతంలో ఏ విధంగా ఉండే ఆర్థిక పరిస్థితి మీ కుటుంబంది, ఇప్పుడు ఏ విధంగా అయింది? ఎవరు పదవులు అనుభవించారు? మన జాతిపితగా సంబోధిస్తున్నటువంటి మహాత్మా గాంధీ ఏ విధంగా త్యాగాలు చేశారు, మరి ఏ విధంగా చేసి చూపించారు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది కదా. వారితోని తెలంగాణ సమాజానికి మీరు జాతిపితగా మీకు మీరు అనిపించుకోవడం అంటే, మీరు తప్పే చేయకపోతే మీరు ఎందుకు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తెరుచుకోవడం ఏంది అంటే, ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఒక సాక్షిగా ఒక సాదాసీదగా వచ్చి చెప్పకుండా దాన్ని ఏదో రకంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అనేది ఆలోచన చేయాలి. మరి అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి గౌరవ కోదండరాం గారు
ఏమి తప్పు చేశారు, ఎందుకు వారు అర్ధరాత్రి వాళ్ళ యొక్క డోర్లు పగలగొట్టి ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో అర్ధరాత్రి అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా వారు గుర్తు చేసినటువంటి దాఖలాలు. ఏది ఏమైనా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. అందులో మొట్టమొదటిగా తెలంగాణ మొదటి దేశ ఉద్యమంలో గాని, మలిదేశ ఉద్యమంలో గాని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ఉద్యోగులు గాని, విద్యార్థులు గాని, సభ్య సమాజం గాని ఒక్కటే మచ్చు ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా ప్రాణత్యాగం చేశారా? మరి సబ్బడ్డ వర్గాలే కదా. ఎక్కడైతే ప్రాణత్యాగాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ రావాలి, మా స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పి అంటే త్యాగం చేయడము ఓకే గానీ, అంటే ఈవెన్ చావు నోట్లో తలబెట్టారు కేసీఆర్ అని చెప్పేసి కూడా అంటారు కదా. అక్కడి వరకు వెళ్ళి వచ్చారు కదా, అంటే ప్రాణాలు పోతేనే త్యాగం చేసినట్ట ఏంటి? నాకు అర్థం కాదు. సునీత మేడం గారు సావు నోట్ల తలబెట్టి వచ్చారా? ఖమ్మంలో ఏం జరిగిందో, మలిదేశలో ఉస్మాన్ యూనివర్సిటీ నిప్పురవ్వగా ఏ విధంగా మారిందో అంతా కూడా సమాజానికి తెలుసు కదా. అక్కడ ఏం జరిగిందో, ఎవరు మనక్కడ నిమ్మరసం తాగారో, లేదంటే అది ఏమైపోతుందో అని చెప్పి తెలంగాణ పురిటిగడ్డ అయినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో నిప్పురవ్వ ఏ విధంగా ప్రారంభమైందో అప్పుడు గజ్జగట్టి పాటవాడి తెలంగాణ సమాజాన్ని అవేర్ చేసినటువంటి గద్దర్ గారు గాని అవన్నీ కూడా ఏం చేశారో కూడా ప్రత్యక్షంగా చూసామా. చనిపోతేనే జాతిపితాన్ని కాదు, చనిపోతేనే ఉద్యమంలో పాల్గొనని కాదు. అంటే సబ్బండ వర్గాలు విలువైనటువంటి ప్రాణత్యాగం చేశారు అనేది గుర్తు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకంటే అందరు ఏకమయ్యారు, ఎన్నో బలిదానాలు అయ్యాయి, దాని తర్వాతనే కూడా తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యింది. కరెక్టే, డిస్కస్ చేద్దాం. ఎస్, అదేవిధంగా శ్యామ్ సుందర్ వరయోగి గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి శ్యామ్ సుందర్ గారు. నమస్తే అండి. వస్తాను నేను మీ దగ్గరికి సుమిత్ర గారు తర్వాత. సుమిత్ర గారు, సో నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ పైన మీరేమనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటంటే నోటీసులు ఇస్తే జాతిపితకి ఇస్తారా అంటూ కూడా ఈ రకంగా ఫైర్ అవుతున్నారు. అసలు జాతిపిత అంటే ఎవరు అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రైజ్ అయినాయి కాబట్టి, సో దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఏమంటారు దీనికి? గుడ్ మార్నింగ్ అండి సునీత గారు, మీకు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి గౌరీ సతీష్ గారికి, అలాగే శ్యామ్ సుందర్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులకు అందరికి శుభోదయం అండి. జై తెలంగాణ. గుడ్ మార్నింగ్. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారినిగా ఆయన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు ఉద్యమకారుడే కాదు అన్న స్థాయిలో తను మాట్లాడడం ఏదైతే ఉన్నదో అత్యంత దురదృష్టకరం, విచారకరం. ఈ మాత్రం కన్ను లేని, చూపు లేని అంధత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉండడం చాలా దారుణం. అట్లాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం ఇది జీర్ణించుకోలేనటువంటి విషయం అండి. సోనియా గాంధీ గారిని ఇదే రేవంత్ రెడ్డి గారు నాడు బలిదేవత అని అన్నటువంటి సోనియా గాంధీ గారిని ఇప్పటి వాళ్ళ అధినాయకురాల్ని అడగమనండి, ఎవరి కారణంగా తెలంగాణ సాధ్యమైందో, ఎవరి కారణంగా తెలంగాణ సాకారమైందో. ఈయనకి ఎట్లాగూ కళ్ళు లేవు, ఈయనకి ఎట్లాగూ చెవులు లేవు, ఈయన ఎట్లాగూ అబద్ధాలనే ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిండ్రు. కనీసం వాళ్ళ అధినాయకత్వం మాటలనైనా వినమనండి. డిసెంబర్ 9, 2009 నాడు ఎందుకు తెలంగాణ ప్రకటన చేసిండ్రు, ఎట్లా సాధ్యమైంది, ఆ ప్రకటనకు కారణం ఎవరు, యావత్తు తెలంగాణకు తెలియదా? ఒకవేళ వీళ్ళు అన్నట్టు బలిదానాలు జరిగినాయి, బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చింది అంటే ఆ బలిదానాలకు కారణం ఎవరో కూడా తెలంగాణ సమాజం చెప్తుంది కదా. అదే డిసెంబర్ 9, 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉంటే బలిదానాలు ఎట్లా జరిగేవి? ఈ బలిదానాలు జరిగేవా అసలు? అటు ఈ శ్రీకాంతాచారి బలిదానం గాని, కానిస్టేబుల్ కిష్టయ్య బలిదానం గాని, తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మా కామారెడ్డిలో సెల్ టవర్ మీద ఎక్కి పిచ్చిదానా కేసీఆర్ గారు పోరాడుతున్నారు, వారికి మద్దతు ఇవ్వాలి మనము, నా ఒక్కడి ప్రాణం ముఖ్యం కాదు, తెలంగాణకు ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పిండ్రు. శ్రీకాంతాచారి కూడా అదే చెప్పిండ్రు, కేసీఆర్ గారికి సంఘీభావంగా తాను సరిపోతున్నట్టు చెప్పిండ్రు. అదే శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది కేసీఆర్ గారు, ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది కేసీఆర్ గారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు ఆమెకు తెలంగాణ సమాజానికి చెప్పాలి. నాడు 1969లో 369 మంది విద్యార్థులను కాల్చి చంపిన రక్త పిశాచి కాంగ్రెస్. మలిదశ ఉద్యమంలో వీళ్ళన్నట్టు 1200 మంది బలిదానాలైనా 1400 మంది బలిదానాలైనా దానికి ప్రధాన కారణం కాంగ్రెసే. వాళ్ళు ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉంటే, యూటర్న్ తీసుకోకపోతే, సీమాంధ్రుల దొంగ రాజీనామాలకు దానికి వాళ్ళు లొంగకుండా
వాళ్ళు ఇదే ప్రకటనకు కట్టుబడి ఉంటే తప్పకుండా ఈ బలిదానాలు ఆగేవి. ఎస్, కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలంటున్నారు జాతిపిత అని. కనీసం ఉద్యమకారుడిగా కూడా గుర్తించినటువంటి కుసంస్కారికి ఏం తెలుసు? కుసంస్కారి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు ఆయన ఏంటనేది? ఒకటి, బాత్రూమ్ లోకి వెళ్ళి ఇయ్యమంటారా, బాత్రూమ్ లో విచారణ చేయమంటారు. ఈయన భాష ఏంటండి? హార్డ్వర్డ్ కి వెళ్ళినా, రాజకీయ పాఠాలు నేర్చుకున్నా, ఇంకోటి నేర్చుకున్నా, సహజంగా పుట్టుకతో వచ్చినటువంటి ఆ గుణం పుడకలతో గాని పొయ్యేలా లేదు అని తెలంగాణ సమాజం నెత్తి పట్టుకునే పరిస్థితి. రాజకీయ పాఠాలు నేర్చుకున్నా పోతున్నా అంటే ఏదో మంచి నేర్చుకొని వస్తాడని. అదే వేదిక మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు విద్వేష ప్రసంగాలు వద్దంటే అదే వేదిక మీద విద్వేష ప్రసంగం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా చూడాలి? ఏం రెచ్చగొట్టడాలి? పాలన చేతగాని అసమర్థత, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేవలం నోటినే నమ్ముకొని, కేవలం కుసంస్కారాన్ని నమ్ముకొని ఈ రకంగా పోవడం అయితే తెలంగాణ సమాజం గర్హిస్తదండి, ఖండిస్తది. ఎస్, తెలంగాణ జాతిపిత కేసీఆర్ ప్రాణాలని ఫలంగా పెట్టడానికి సిద్ధపడ్డారు కేసీఆర్. అనేక వస్తుందండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒకరే కాదు, కేసీఆర్ వెనక కూడా మొత్తం అందరు ఏకమయ్యారు. సబ్బండ వర్ణాలు ఇందాక సతీష్ గారు అన్నట్లు నిజమే, అందరు కూడా పార్టీలకు అతీతంగా అందరు వచ్చారు. కోదండరాం కానీ, సుశీల స్వరాజ్ కానీ, విద్యార్థి కానీ, ఉద్యమ సంఘాలు కానీ చాలా అందరు కూడా ఏకమవుతున్నాయి కదా. మరి మరి మీద అంతా క్రెడిట్ అంతా కేసీఆర్ కే పెట్టడం కరెక్ట్ కాదనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవచ్చు కదా. దేశ స్వాతంత్రోద్యమంలో లక్షలాది మంది భారతీయులు పాల్గొన్నారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలని మేము క్షమాపణ కోరేది లేదని ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఉరికంబాలకు ఉయ్యాలలు ఊగిండ్రు. అటువంటి భారతదేశంలో మహాత్ముడిని ఒక్కొండే, గాంధీజీని ఒక్కొండే సగౌరవంగా జాతిపిత అని పిలుచుకుంటుంది. అలాగే ఉద్యమంలో లక్ష కోట్లు ఒక్కగా బయలుదేరిన కేసీఆర్ గారి వెనుక మలిదశ ఉద్యమం కేసీఆర్ గారు మాత్రమే ప్రారంభించారు. మలిదశ ఉద్యమం కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. అంతకుముందు 69లో చేసిండ్రు, అంతకుముందు చేసిండ్రు, కానీ నాయకుడు ఎవరనేది ప్రశ్న కదా. వందల వేల మంది జలియన వాళ్ళ బాగా దురంతం తెలియదా? ఎంతమంది చనిపోయినరో తెలియదా? దేశ స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు ఎన్ని పోగొట్టుకున్నారో, ఎంతమంది అమరులైనరో తెలియదా? అయినప్పటికీ మహాత్మునే జాతిపిత అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఈ కాంగ్రెస్ దుశ్చర్య కారణంగా నాడు బ్రిటిష్ వాళ్ళ కారణంగా కావచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెసే కారణం. ఈ మరణాలకు, ఈ బలిదానాలకు కాంగ్రెసే కారణము. ఈ జాప్యతకు, ఈ ఆలస్యానికి కాంగ్రెసే కారణము. ఈ అన్యాయానికి కాంగ్రెసే కారణము. విలీనం చేసినటువంటి కాంగ్రెసే అన్ని రకాలుగా తెలంగాణ పట్ల మొదటి ముద్దాయి. తెలంగాణ వెనుకబాటు తనకు కారణము కాంగ్రెసే. కానీ తన పదవుల్ని గడ్డిపోసల్లాగా వదిలేసి ఏదైతే చంద్రబాబు నాయుడు విద్యుత్ బిల్లులు పెంచిండ్రో, కరెంటు వ్యవసాయ పంపు సెట్లకు, కరెంటు మోటార్లకు విద్యుత్ బిల్లు పెంచిండ్రో, మరి అది మీ సుమిత్ర గారు, మీ ఆడియో కొంచెం డిస్టర్బ్ అవుతుందండి, నేను మళ్ళీ వస్తాను. శ్యామ్ సుందర్ గారు ఇప్పుడు చెప్పండి. అంటే తన పదవులని తన గడ్డిపోసల్లా వదిలేసి పదే ప్రజాస్వామ్యంలో ఉద్యమం జరగాలి, ప్రాణ త్యాగాలు వద్దు, బలిదానాలు వద్దు, 69 లాగా మళ్ళీ కాంగ్రెస్ అణిచేసే అవకాశం ఉంటది, విద్యార్థులు తొందరపడద్దు, ఉద్రిక్తతలు వద్దు, కావేశాలు వద్దు అని కేసీఆర్ గారు శాంతియుత పంతాలో, ప్రజాస్వామ్య పంతాలో ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం కొనసాగించి ఒక ఎత్తు. ఇంకొకటి, కోదండరాం గారిని ఉద్యమ పాఠాలు చెప్పించి కోదండరాం గారిని జేఏసీ చైర్మన్ చేసింది కేసీఆర్ గారండి. తెలంగాణ సమాజానికి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కోదండరాం పరిచయం అయింది కేవలం కేసీఆర్ గారి వల్లనేనండి. కేసీఆర్ గారే ఆయనను మరి జేఏసీ చైర్మన్ గా చేసిండ్రు. మీ హయాంలోనే కదా కోదండరాం ని అరెస్ట్ కూడా చేసింది. మా హయాంలోనే కోదండరాం గారిని అరెస్ట్ కూడా చేసిండ్రు. ఇప్పుడు ఈ కోదండరాం కు అత్యంత దారుణంగా అన్యాయం చేస్తున్నది కూడా కాంగ్రెస్. ఆయన తలయాడబెట్టుకోవాలనో తెలియని పరిస్థితికి, కనీసం ఎమ్మెల్సీ అని చెప్పుకోలేడు, మాజీ ఎమ్మెల్సీ అని చెప్పుకోలేడు, ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు కదండి పోనీ బీఆర్ఎస్ గా. కోదండరాం
ఏంటో తెలిసి కోదండరామ్ ఎందుకు పక్కకు పెట్టిండ్రు, కోదండరామ్ ను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, ప్రజలు మరి దాని విషయంలో అంచనా వేసుకొని గాక, బీఆర్ఎస్ మీద తప్పే పడతారో ఒప్పే అనుకుంటారో అనుకోని గాక, మరి కాంగ్రెస్ వైఖరి ఏంటి కోదండరామ్ గారి పట్ల? ఆయనకు ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. ఆయనకు ఎంత అవమానం. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆయన ఇక్కడ రాజకీయ పార్టీ వ్యక్తులకు వద్దనే కదా తిరస్కరించింది ఎమ్మెల్సీ. మా దాసోజు శ్రవణ్ గారికి గాని, అలాగే మా ఎస్టీ నేత కుర్రా సత్యనారాయణకి గాని నిరాకరించింది రాజకీయ పార్టీల వ్యక్తులనే కదా. అదే రాజకీయ పార్టీ అధ్యక్షుల్ని వీళ్ళు ఎమ్మెల్సీ చేసి ఆయన అవమానించడమే కదా. మరి మొన్న మైనారిటీ మంత్రి లేనప్పుడు ప్రకటించిన సరే, అంటే ఒకటి కోదండరామ్ ని గుర్తించేలా చేసింది బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఒకసారి క్లారిటీస్ తీసుకుందాం ఏదైనా వాటికి. ఎస్, శ్యామ్ సుందర్ గారు, సో మొత్తం వాదనలు విన్నారు, ఇరువురి వాదనలు విన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అసలు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ నోటీసులు, ఆయన విచారణ అన్న అంశం ఒక సైడ్ వెళ్తుంటే, ఇప్పుడు కొత్తగా జాతిపిత అంశం ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం వల్ల. సో ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు ఈ కామెంట్స్ పైన? అంటే ఒకటండి, కొన్ని ఉద్యమాలు జరిగినప్పుడు కొందరికి క్రెడిట్లు వచ్చేస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన అవి ఇండివిజువల్ గా తమకు ఆపాదించుకోవడం అనేది కరెక్ట్ కాదు. నాడు గాంధీ గాని, నెహ్రూ కుటుంబం గాని, ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం గాని. ఎందుకనంటే నాడు గాంధీ గారు స్వాతంత్రోద్యమం చేయించవచ్చు, సత్యాగ్రహం చేయించవచ్చు, నెహ్రూ కుటుంబం పార్టిసిపేట్ చేయించవచ్చు, కానీ ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసింది కూడా అదే కుటుంబం, అదే గాంధీ గారు. అదే గాంధీ గారు ఉంటే భగత్ సింగ్ కానీ ఇంకెవరికి ఉరి పడేది కాదు. జగదంబకి వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కనుక నిజాయితీగా అప్పుడు వాడి ఉంటే భగత్ సింగ్ లాంటి యువ రక్తం బలిదానాలు చేయాల్సినటువంటి ఉరికంబం ఎక్కాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం సచ్చీలత ఏం లేదు స్వాతంత్రం విషయంలో. గాంధీ గారు కానీ, గాంధీ గారికి పేరు వచ్చేసింది అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా సేమ్. కేసీఆర్ గారు కూడా ప్రజల్ని అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేశారు తప్ప, యువకుల్ని బలిదానం చేసి ఉద్యమాలు చేశారు తప్ప, ఎవరు అయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలిదానాలు చేసిన వాళ్ళకి ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది 10 ఏళ్ళు, బలిదానమైన కుటుంబాలని ఎవరిని ఆదుకున్నారు? అదే శ్రీకాంతాచారి గారి తల్లి గారికి ఏం చేశారు? కాబట్టి ఇది జాతిపిత అనగానే కాదు. జాతిపిత అన్న వ్యక్తి ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? బయటకు రాలేని పరిస్థితి, ఈవెన్ అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే జాతిపితాన్ని పిలిపించుకున్నారో కేసీఆర్ గారు, అదే రాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు బయటకు రాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఆ కుటుంబం పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కాదా, ఆ కుటుంబం చేసినటువంటి నిరుద్యోగుల బలిదానాలు కావా, ఆ కుటుంబాలు చేసినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాలు కావా, ఆ కుటుంబం చేసినటువంటి కాళేశ్వరం లాంటి ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ను చేపట్టడం కాదా, ఆ కుటుంబం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా, ఆ కుటుంబం చేసినటువంటి అవినీతి ఆరోపణలు, ఆ కుటుంబం పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాం కదా నెగిటివ్ గా, వారిని ఎట్లా జాతిపితగా ఇంకా ప్రజలు భావిస్తారండి? ప్రజలు జాతిపిత అని కేసీఆర్ ప్లీజ్ లిజన్ మేడం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. కేసీఆర్ గారిని నేను ఉద్యమ సమయంలో నేను కూడా గౌరవించేవాడిని, ప్రత్యక్షంగా చెప్తున్నాను, గౌరవించేవాడిని. అరే ఉద్యమం పట్టుకొని నడుస్తున్నారని. ఉద్యమం జరిపారు, అధికారంలోకి వచ్చారు, ఏం సాధించారండి? ఎవరికైతే దోచుకుంటున్నారో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చెయ్యొద్దని నేను అనట్లే. మరి ఎందుకు ద్వేషించారు? ఎందుకు రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టారు? బిర్యానీని, వాళ్ళు చేసే బిర్యానీని కూడా విమర్శించారు కదా. అలాంటప్పుడు ఆ విధంగా సాధిస్తేనే, ఆ విధంగా అంటేనే వచ్చింది తెలంగాణ అనుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదండి హెలికాప్టర్. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చాయండి?
అంత పార్టీ నిధులు ఎట్లొచ్చాయి? ఆ కుటుంబానికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? అలాంటి పరిస్థితుల్లో కూడా జాతిపిత అని అనాలి మమ్మల్ని అని ఆశించడం అనేది ప్రజల నుంచి అది అత్యాశ అవుతుంది. ఎలాగైతే గాంధీ మహాత్ముడు గారు కూడా ఎలాగైతే దేశం తీర్చిదిద్దుకోలేని పొరపాట్లు చేశారో దేశం ఇప్పటికీ అనుభవిస్తుంది. కాశ్మీర్ సమస్య నెహ్రూ కుటుంబం కారణంగా దేశం అనుభవిస్తుంది. ఇక్కడ గనక పటేల్ గనక పట్టించుకోకపోతే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గనక పట్టించుకోకపోతే మన రాష్ట్రం కూడా విమోచనం జరిగేది కాదు. మన రాష్ట్రం కానీ ఒకటండి ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం, సుమిత్ర గారు కాబట్టి నేను అక్కడిది ఇప్పటిది పోలుస్తున్నాను. ఎస్, మీరు అంటుంది పాయింటే. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటున్నట్లు సరే గాంధీ గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను శ్యామ్ సుందర్ గారు. సరే చాలా జరిగాయి, కొన్ని ప్లస్లు అయినాయి మైనస్లు అయినాయి. బట్ ద ఎండ్ ఎవరు జాతిపిత ఏంటి అంటే కూడా మహాత్మా గాంధీ గురించి అనుకుంటున్నారు. సో అట్లాగే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే కూడా అందరు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు కానీ మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడట్లేదు అనేదే కదా పాయింట్ ఇప్పుడు రైజ్ అయింది మనకి. అదే మరి ఇప్పుడు యాక్చువల్ గా అయితే ప్రాణ త్యాగాలకు మించినటువంటి త్యాగం ఇంకోటి లేదండి. యమధర్మరాజు దాకా పోయొచ్చాడా లేకుంటే అక్కడ దాకా పోయొచ్చాడా, ఇవన్నీ కౌంట్లెస్. ప్రాణ త్యాగాలకు మించినటువంటి త్యాగం లేదు. నిజంగా జాతిపితలు అంటే వాళ్ళని అనాలి. ఎవరైతే తెలంగాణ కోసం బలిదానం అయ్యారో వాళ్ళు నిజాయితీగా బలిదానం అయ్యారు. వాళ్ళు తమ ప్రాణాలు, తమ యువ రక్తాన్ని తృణప్రాయంగా వదిలేశారు, ప్రాణాలని తృణప్రాయంగా వదిలేశారు. వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలేదు. అసలైన త్యాగదనులు వాళ్ళండి, కేసీఆర్ కుటుంబం కాదు. కేసీఆర్ కుటుంబం మార్చాలండి మేడం ఉండండి. ప్రాణాలని తీసుకునేంత గొప్ప కుటుంబం అయితే కాదండి, గొప్ప మనుషులైతే కాదు. ఎందుకంటే ఇన్ని స్వార్థపర రాజకీయాలు చేసిన తర్వాత ఇంకా ఏ విధంగా గొప్ప కుటుంబం అని చెప్పుకుంటాం? అదే గనక గొప్ప కుటుంబం అయితే, అదే గనక కేసీఆర్ గొప్ప వ్యక్తి అయ్యి ఉంటే ఇన్ని అక్రమాలు జరగనిచ్చేవారు కాదు. మద్యం కుంభకోణంలో సొంత కూతురు జైలు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఆ కుటుంబం పైన వచ్చినటువంటి ఆరోపణ ట్యాపింగ్ కేసు. ట్యాపింగ్ అంటే ఎంత నికృష్టమైన విషయం అంటే బెడ్రూమ్లలో కూడా జరిగిన విషయాలు బయటకు వచ్చాయి. మీరు మాట్లాడతారైతే ఇంతకన్నా దుర్మార్గం లేదు శ్యామ్ సుందర్ గారు. బెడ్రూమ్లలో ఏం చేస్తారండి? వీడియో కెమెరాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంశాన్ని ఇవన్నీ చేసి మా కుటుంబాన్ని మా కేసీఆర్ గారిని జాతిపిత అనాలంటే ఒకటి శ్యామ్ సుందర్ గారు, ఇట్లాంటి అంటే ఆరోపణలు చాలా ఉంటాయి కానీ వాటికి ప్రూఫ్స్ అయితే లేవు. మనం అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ప్లీజ్ నేను మళ్ళీ వస్తాను శ్యామ్ సుందర్ గారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తి ఎప్పటికీ కూడా మచ్చని తొలగించుకోవాల్సిందే. దేశం కదా ఇదే. మీలాంటి వాళ్ళు మహాత్ముని త్యాగాలనే గుర్తించారు కదా, ఆయన ఉపవాస దీక్షల్ని గుర్తించారు కదా, ఆయన జైలు జీవితాన్ని గుర్తించారు కదా, ఆయన తప్పు చేసిండు మహాత్మా గాంధీ అని చెప్తా ఉన్నారు కదా. ఇగో ఇట్లాంటి మనుషుల మధ్య ఇట్లాంటి మనుషులు ఉన్న చోట ఇట్లాంటి విద్వేష మనస్తత్వం ఎట్లా మీరు గుర్తించగలుగుతారు? మీ స్థాయి, మీ పరిమితి అంతే. సుమిత్ర గారు ఒక నిమిషం, శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం అండి. ఎస్ సంతోష్ గారు, సో సతీష్ గారు మీరు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే కూడా సరే ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే సరే బలిదానాల గురించి కూడా మనం ఇందాక మాట్లాడుకోవాల్సి వచ్చింది కాబట్టి దీని గురించి చెప్పండి. సో బలిదానాలు ఎందుకు జరిగాయంటే కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చి జాప్యం చేసింది కాబట్టి ఆ బలిదానాల దాకా వెళ్ళింది. ఒకవేళ మీరు అన్న మాట ప్రకారము అప్పుడే ఇస్తే గనక 2004లోనే వస్తే గనక ఇవన్నీ జరిగేవి కావు అని చెప్పేసి 2009లో ఇవన్నీ జరిగేవి కాదు కదా అని చెప్పేసి కూడా రైజ్ అవుతుంది. సో అసలైన ముద్దా ఎవరంటే కాంగ్రెస్ అన్న మాటలకి ఏం చెప్తారు? బీజేపీ కూడానండి. వస్తా ఒక నిమిషం, సుమిత్ర గారు వస్తాను. చెప్పండి సతీష్ గారు. దయచేసి ఒకరు మాట్లాడుతుంటే ఒకరు దయచేసి మాట్లాడనీయకండి ప్లీజ్. చెప్పండి, మీరు చెప్పండి సతీష్ గారు. ఏమంటామంటే 2009లో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి సంకీర్ణ ప్రభుత్వమైనటువంటి యూపీఏ ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ప్రెజర్ మేరకు కానీ సీమాంధ్ర
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ తెలంగాణ విడిపోనటువంటి సందర్భంలో ఇక్కడ మంత్రులు కానీ అప్పుడున్నటువంటి ఏఐసిసి మీద ప్రెజర్ చేసినటువంటి దాఖలాలు మనకు ప్రత్యక్షంగా కనిపించాయి. కానీ ఏదైతే డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, వివేక్ గారు కానీ, సురేష్ శెట్కర్ గారు కానీ, అదే రకంగా రాజయ్య గారు కానీ, ఎవరైతే అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో కాంగ్రెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా జైపాల్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా కలిసి వారిని అప్పీల్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంపల్సరీ, ఇక్కడున్నటువంటి యువత గాని మిగతా సబ్బండ వర్గాలు సకల జనులు వారి ఆకాంక్షను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి సోనియా గాంధీని కన్విన్స్ చేయడం జరిగింది. వారు కన్విన్స్ చేసే సందర్భంలో ఖచ్చితంగా నేను తెలంగాణ యువకుల యొక్క వాళ్ళు నా బిడ్డలు లాంటి వాళ్ళు అని చెప్పి ఆమె గ్రహించిన తర్వాత, ఆమె ఆలోచించిన తర్వాత ఎస్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల్సిందే అని చెప్పి ఆమె బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు మనందరూ కూడా బాగా తెలుసు. దాని తర్వాత ఈ అదే భారతీయ జనతా పార్టీ కానీ కాకినాడ జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినటువంటి దాన్ని మర్చిపోయారు. ఓకే, సందర్భం వారి యొక్క రాజకీయ పార్టీగా వారి విజ్ఞతకి వదిలేస్తాం. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ తుడుచుకుపెట్టకపోయినా తెలంగాణలో అధికారం వస్తుందా రాదా అని అనుమానం మీమాంసలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క వారి ఆత్మ బలిదానాలు సమంజసం కాదు అని ఆలోచన చేసి సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి ఎంపీలను ఒక సైనికులుగా మీరు నుండి వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనందరూ కూడా తెలుసు పెప్పర్ స్ప్రే ఎవరిపైన జరిగిందో వారిని ఏ విధంగా ఈ సీమాంధ్ర ఎంపీలు ఏ విధంగా చేశారో ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. అదే సీమాంధ్ర ఎంపీలు కానివ్వండి, సరే అప్పటి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా వెన్నుదన్నుగా ఉన్నారనేదే కదా అక్కడ మెయిన్ పాయింట్. అప్పుడు వారు ఉన్నటువంటి రాజకీయ పార్టీ డిసిషన్ మేరకు వారు కూడా తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా గుర్తు చేయవలసినటువంటి పరిస్థితి సునీత గారు. సో అక్కడ ఉన్నటువంటి వారి రాజకీయ పార్టీల యొక్క నిర్ణయం మేరకు వారు ఉన్నారని ఒక అంశం అయితే, రెండో అంశం తెలంగాణ బిడ్డగా వారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి రికార్డ్స్ కూడా దయచేసి వెరిఫై చేసి మీకు వాస్తవ పరిస్థితి తెలుస్తుందనేది అప్పీల్ చేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది స్వయంగా సోనియా గాంధీ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పినటువంటి ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఆత్మ బలిదానాలు అనేవి వెలగట్టలేనటువంటివి. దాంతో పాటుగా మనం అదే కదా అసలు ఆత్మ బలిదానాల వరకు ఎందుకు వెళ్లారనేదే కదా. అప్పుడు మీరు అన్నట్లు 2009లో మీకు చాలా ప్రెషర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అవే ప్రెషర్స్ 2014లో కూడా ఉన్నాయి, కానీ ఆ ప్రెషర్స్ అన్ని దాటుకునే కదా వచ్చింది. ఇంత బలిదానాలు అయ్యేంత వరకు ఎందుకు ఆగారనేదే కదా క్వశ్చన్. రాష్ట్ర విభజన అనేది ఒక లెంతీ ప్రొసీజర్. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, అన్ని రకాలుగా దీనికి ఏ విధమైనటువంటి వెలుసుబాటు చేయాలి అనే ఆలోచనతోటి అప్పుడున్నటువంటి UPA 2 ఆ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇదంతా లెంతీ ప్రాసెస్, ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పేసి 2009లో మీరు అట్లా ఏదో జస్ట్ మొక్కుబడిగా చెప్పారా మాట గారు? మొక్కుబడిగా చెప్పారా లేకపోతే ఇంకో తీరుగా చెప్పారా? అంత ఈజీగా చెప్పాల్సినటువంటి అంశం కాదు, చెప్పే అంశం కాదు కదా. ఒక ప్రభుత్వ విధానాలు రూపొందించేప్పుడు కానీ ఒక రాష్ట్రాన్ని విభజించేప్పుడు నిర్ణయించవలసినటువంటి నిర్ణయాధికారాలు కలిగినటువంటి స్వతంత్ర పత్రిక సంస్థలు కూడా ఆలోచిస్తాయనేది మనందరూ కూడా బాగా తెలుసు. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అనేది మర్చిపోవడం అనేది సమంజసం కాదని గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా పటేల్ గారు ఏ విధంగా తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడి ఏ విధంగా హైదరాబాద్ ను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిపారో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఎవరుందో మా శ్యామసుందర్ గారు కూడా బాగా తెలుసు. సో ఇవన్నీ ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్లమెంట్ వరకు వెళ్లి యాదిరెడ్డి అనే వ్యక్తి ఎందుకు కనీసం తెలంగాణ కోసం అమరులైనటువంటి వారిని గుర్తించలేనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు వచ్చి మేము జాతిపితలం అని చెప్పి వారికి వారే డంగా బజాయించుకుంటే మనమేం చేయలేము. సమాజం గ్రహిస్తుంది ఎవరేం మాట్లాడుతున్నారు అనేది వాస్తవ పరిస్థితి సమాజం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి అనుమానం లేదనేది వాస్తవానికి గ్రహించాలి. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట సుమిత్ర గారు, ఇప్పుడు చెప్పండి. జాతిపితగా కేసీఆర్ గారు ప్రకటించుకోలేరండి. నంబర్ 1, తెలంగాణ సమాజమే ఈ సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా
ఎస్, నేను కూడా గొంతెత్తి నినదించిన తెలంగాణ జాతిపితకు నోటీసుల సిగ్గు అని నేనే కాదు, లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నినదించిండ్రండి. కేవలం పార్టీ అన్నారని చెప్పేసి కదా పాయింట్. అక్కడ శ్రేణులు మాత్రమే కాదండి, ప్రజలు కూడా అన్నారు. ఒకటి, ఇది ఒక జాతిపిత అనే అంశం ఒక్కటే కాదండి. ఇందాక శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ అమరుల కుటుంబాలను వీళ్ళు ఏ మేరకు పట్టించుకున్నారండి. 500-600 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయము, ఒక ఉద్యోగం. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడొద్దని. అమరుల కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగము, 10 లక్షల ఆర్థిక సాయం కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఈ 2 ఇవ్వగలి ఈ చేయగలిగిన కోదండ రామ్ గారికి ఒక మంత్రి పదవి అయినా ఇవ్వగలిగిందా? సరే, ఇప్పుడు ఒకటి సుమిత్ర గారు, అసలు యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే కూడా సార్ జాతిపిత అంటున్నారు, అసలు ఏం చేశారని జాతిపిత అవుతారు, ఏం త్యాగం చేశారని జాతిపిత అవుతారు? సరే, అంత బలిదానాలు గాని ఉద్యమకారులకు కానివ్వండి ఇన్ని జరిగినప్పుడు వాళ్ళకి మీరేం చేశారు బీఆర్ఎస్ హయాంలో అనేది మెయిన్ ప్రశ్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది అవన్నీ విషయాలు పక్కన పెడితేనే కదా ఇప్పుడు ఇవన్నీ విషయాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి కదా ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారని చూస్తున్నారు. అదొక్కటి కాదండి, అధికారంలో ఉండడానికి అదొక్కటి కారణం కాదు. ఎన్ని హామీలు ఇచ్చి, ఎన్ని అసత్య ప్రచారాలు చేసి మరి వాళ్ళ జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి కేవలం హామీలకు మాత్రమే ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారంటే మాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే కూడా గతంలో చాలా విషయాలు జరిగాయి. సరే, ఇప్పుడు ఆయన అన్నారని, సతీష్ గారు అన్నారని కాదు, అందరు ఉద్యమకారుల విషయంలో కూడా అందరికి సమన్యాయం చేయలేకపోయారు. ఒకరిద్దరికి చేసేసి, కొంతమందికి చేసేసి మీరు 100 మందికి ఆపాదిస్తున్నారు అనేది మీ పైన మెయిన్ ఆరోపణ. నేను చెప్తానండి, ఒక్కరు కాదు కదా, కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరితే ఆ వెనుక 100,000, 1,000, లక్షలు, కోట్లలో వచ్చిండ్రు. వాళ్ళందరూ ఉద్యమకారులే. మరి పదవులున్నాయి పరిమితంగా, 119 అసెంబ్లీ సీట్లే కదా, 17 పార్లమెంట్లు సీట్లే కదా, ఎమ్మెల్సీ సీట్లు కూడా పరిమితం కదా. ఉద్యమకారులందరికీ పదవులు ఇవ్వదలుచుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు గాని ఆ టికెట్ కూడా సరిపోవండి. లేదు, పదవుల గురించి అని వెళ్తున్నారు. సరే, అది మెయిన్ వాళ్ళకి పదవులు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వచ్చింది. కానీ ఇంటికి ఒక ఉద్యోగం అని కూడా అన్నారు కదా, ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ఆశతోనే కదా ఆ రోజు అందరూ నిరుద్యోగులందరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. వినండి, 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలని బీఆర్ఎస్ గా ఇవ్వగలిగింది 9.5 సంవత్సరాల్లో. కరోనా లాంటి కష్టకాలము, రాష్ట్రపతి ఉత్తర్వులు, 95% స్థానికులకే ఉద్యోగాలని జమ్మూ కాశ్మీర్ తర్వాత తెలంగాణలోనే ఉన్నది. ఆ చట్టం అది తీసుకురాగలిగినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడానికి కాస్త సమయం, కరోనా లాంటి కష్టకాలం, ఉద్యోగుల విభజన, ఇట్లాంటివన్నీ సమస్యల్ని అధిగమించి మరి 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఒకటి టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత 2019లో కోవిడ్ వచ్చింది, 2014లో తెలంగాణ వచ్చింది. 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్లలో ఇంటికి ఒక ఉద్యోగం మీరు పాసిబుల్ చేయలేకపోయారు. 100% మీరు చేయలేదు. నన్ను కంక్లూడ్ చేయండి. చెప్పండి. 1,63,000 కోవిడ్ వచ్చింది అదే కాలంలో కదా, బీఆర్ఎస్ పాలనలోనే కదా. ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి ఏంటి, దేశం పరిస్థితి ఏంటి తెలుసు కదా. మోదీ లాగా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి వస్తారని మేము చెప్పలేదు. రేవంత్ రెడ్డి లాగా ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు అని నేను చెప్పలేదు. నేను టీఎస్పీఎస్సీ మెంబర్ గా పనిచేశాను. రేవంత్ రెడ్డి గారి షరతులకు నేను నా పదవిని త్యాగం చేసిన. ఇంకా 3.5 సంవత్సరాల పదవిని నేను వదులుకున్నా. ఈ కమిషన్ కనుక తప్పుకుంటే ఏడాది లోపల నేను 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు ఇస్తా అంటే మా కమిషన్ 6 ఉన్నామండి చైర్మన్ గారితో సహా. మా 6 ఉద్యోగాలు కాదు, మరి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇస్తానంటున్నాడు. కానీ మరి మా పదవుల్ని గడ్డిపోసలాగా మేము వదిలేసినాం. ఇది మా త్యాగాల చరిత్ర. ఏదండి మీరెక్కడ 2 లక్షల ఉద్యోగాలు అన్నోళ్ళు 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి కదా. ఏం త్యాగం చేసింది కాంగ్రెస్ రాష్ట్రం విషయంలో? కేసీఆర్ గారు పదవుల్ని త్యాగం చేసిండ్రు, ప్రాణాలని పనంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. మరి దీక్ష ఎట్లా జరిగింది, ఏది ఎట్లా జరిగింది అందరికీ తెలుసు. తెలంగాణ ద్రోహులు, కేసీఆర్ వ్యతిరేకులు, కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు అంగీకరించరు. అధికారంలోకి మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా శాశ్వతంగా అధికారంలో ఉండరు. ఏ పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ మాత్రం దేశంలో పర్మనెంట్ గా పాలిస్తా ఉందా దేశాన్ని? దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ 3వ దఫా కూడా దేశంలో చేతులుడిగి కూర్చున్నది. 3వ దఫా కూడా దేశంలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది.
రాష్ట్రాన్ని సాధిస్తే కేసీఆర్ గారు ఎందుకు అధికారంలోకి రాలేరు అనడం సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతంగా, ఇది రాజరిక వ్యవస్థ కాదు. మరి అదే గద్దె మీద కూర్చోరు. అబద్ధపు హామీలు, 2 లక్షల రుణం చేస్తానని చెప్పేసి, రైతు బంధు కాదు భరోసా ఇస్తానని చెప్పేసి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి, ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి, ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 వేస్తా అని చెప్పి, అన్ని పెన్షన్లు డబుల్ చేస్తా, 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పేసి, ఇట్లా అలవి కానీ అలవి అవుతది. చెయ్యాలనుకుంటే మనసుంటే మార్గం ఉంటది, చిత్తశుద్ధి ఉంటే పనులు అవుతాయి. అంటే యాక్చువల్ గా సుమిత్ర గారు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు, సో ఒకటి ఏంటంటే కూడా ఇప్పుడు యాక్చువల్ గా లెక్క ప్రకారం మాట్లాడుకోవాలంటే, ఒకటి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఒక సైడ్, ఇంకో సైడ్ అటు కేసీఆర్ విచారణ జరుగుతుంది. కొత్తగా ఈ 2 అంశాలు ఉన్నప్పుడే మళ్ళీ ఇంకొకటి జాతిపిత అన్న అంశం రావడం. సరే, ఇవన్నీ విషయం మరి జాతిపిత ఎవరంటే కూడా అఫీషియల్ గా మళ్ళీ అనౌన్స్ చేయాలి. దానికి ఒక పెద్ద హ్యూజ్ ప్రాసెస్. సరే, చర్చలు అంటూ జరుగుతూ ఉంటాయి, వస్తుంటాయి. సరే, ఈ విషయం పక్కకు పెట్టినా కూడా ఈ జాతిపిత అనే అంశం ఇప్పుడు రావడం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎవరికి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు? ఒకటండి, 2 పార్టీలని ప్రజలు చూశారు. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఏ పార్టీకి ఓటు వేయాలి. 3 పార్టీలను చూసారండి, బీజేపీని కూడా చూసారు. బీజేపీ రాష్ట్రంలో లేదు. నేను పార్టీల వారిగా మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. నేను పార్టీల వారిగా మాట్లాడకూడదు కాబట్టి సుమిత్ర గారు, మీకు రిక్వెస్ట్ అండి, రిక్వెస్ట్, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఓకే. సుమిత్ర గారు ఒక నిమిషం అండి, ఆయన చెప్పిన తర్వాత మీ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. చెప్పండి మీరు. శ్యామ్ కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో ఇదేదో వెంటనే దీని రియాక్షన్ ఉంటది అనుకోవడానికి, అదేదో బీఆర్ఎస్ అనుకూలం అవుతుందో లేకుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకం అవుతుందో అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ మామూలుగా జనరల్ గా కొద్దిగా ఏరియా కార్పొరేటర్ ఉన్నాడు, లేకుంటే మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నాడు అంటే జనరల్ గా ఆ ఏరియాలో కొద్దిగా అవగాహన ఉన్నందుకే ఉంటాడు ఒక రకంగా. మరి కొత్త ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా, ఎంపీ ఎలక్షన్స్ లాగా ఎక్కడి నుంచో సూట్ కేసు పట్టుకొని దిగే పరిస్థితి ఉండదు. కాబట్టి కౌన్సిలర్, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్, స్థానిక అభ్యర్థులు గుణగణాలు కూడా ప్రభావితం చేస్తాయి. స్థానికంగా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి విషయాలు కూడా పనిచేస్తాయి. తర్వాత పార్టీల పరంగా చూస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి అనేది చూసాము. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ పరంగా లేకపోయినప్పటికీ కూడా పార్టీ అనేది పరోక్షంగా ప్రభావం చూపుతుంది. అట్లాగే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా ప్రభావం చూపెట్టాము. ఇప్పుడైతే డైరెక్ట్ గా పార్టీల ప్రభావం కాబట్టి ప్రజలు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎవరికి ఓటు వేయాలా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కాంగ్రెస్ కి వేయాలా, బీఆర్ఎస్ కి వేయాలా, బీజేపీకి వేయాలా, బీజేపీ వాళ్ళు ఈ అవకాశాలను ఎట్లా ఉపయోగించుకుంటారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. బీజేపీ ఈ అవకాశాలను ఉపయోగించుకుంటేనేమో కొంత సక్సెస్ అవుతుంది, ఉపయోగించుకోకపోతే ఫెయిల్ అవుతుంది. ఇదే 2 పార్టీల మధ్యనే పోటీ జరుగుతుంది. ప్రధాన పోటీ మాత్రం 3 పార్టీల మధ్యనే ఉండే అవకాశాలు మాత్రం ఉంటాయి, అందులో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ జాతిపిత అన్న అంశము ఇది ఎంత దూరం వెళ్తుంది అనుకోవచ్చు? ఇంకా ఇది రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది? అంతగా చర్చనీయాంశమైన విషయం అయితే కాదండి. ఏదో రాజకీయ పార్టీల మధ్య జరిగేటువంటి వాదనలు, మన టీవీ డిబేట్లలో వచ్చే వాదనలు తప్ప ప్రజల్లో కూడా కనీసం చర్చ జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కౌంటర్ నడుస్తా ఉంది. విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. ఒక రాజకీయాల్లో కూడా పరుష పదజాలాలు వాడకుండా ఉంటతనంతో ఉండాలి అని అందరం కోరుకునే విషయం సామాన్య ప్రజానీకం. కానీ ఆ దానికి చరమగీతం పాడేశారు. ఎప్పుడు కేసీఆర్ హయాం గారి నుంచే స్టార్ట్ అయింది రాజకీయాల్లో పట పరుష పదజాలాలు వాడడం అనేది. ఆ విషయంలో కేసీఆర్ గారే జాతిపిత. తర్వాత దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లిపోయారు రేవంత్ రెడ్డి గారు, పేగులు మెడలు వేసుకునేదాకా పోయి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు తప్ప, లేకుంటే రేవంత్ రెడ్డి గారు తప్ప, లేకుంటే ఇంకెవరు తప్ప కాదు. రాజకీయాల్లో మనం అందరం కూడా, అందరు రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు అందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు. కాబట్టి తమ పరుష పదజాలాన్ని వాడకుండా ఉంటే మంచిది. గౌరవప్రదమైనటువంటి రాజకీయాలకు ప్రజలు సమ్మతిస్తారు.
కానీ వాటిని మర్చిపోయి పరిధి మించి మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు అనేవి తగ్గించుకుంటే మంచిది. ఓకే, దద్దమ్మలో విద్దమ్మలో అని మాట్లాడింది ఫస్ట్ కేసీఆర్ గారే. అక్కడి నుంచి ఇంకా అది పెరుగుతూ పోయింది, ఆ భాష అనేది పెరుగుతూ పోయింది. దానికి ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పటికైనా భాషను మార్చుకోండి. ప్రజలు గమనిస్తున్నారు. చిల్లర పదాలు వాడకండి, వర్ష పదజాలం వాడకండి దయచేసి. ఎవరి విషయంలో విమర్శించాలైనా కువిమర్శ మంచిది కాదు, సద్విమర్శ చెయ్యండి. రాష్ట్ర అభివృద్ధి సాధించుకోవాలా? కొన్ని వందల మంది బలిదానాలతో మాత్రమే రాష్ట్రం ఏర్పాటైంది. కాబట్టి ఆ బలిదానాలకు శాంతియుతంగా వాళ్ళ ఆత్మలు శాంతించేలాగా, ఘోషించేలాగా ఏ నాయకుడు వ్యవహరించకూడదు. కానీ ఘోషించే పరిస్థితులు వచ్చేసి ఆత్మలు కూడా ఘోషిస్తుండొచ్చు. మేము ఇలాంటి నాయకుల కోసమా మేము బలిదానాలు చేసుకున్నాం? రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు చెప్పారు. అదే ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం ఎట్లయిందో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఎస్ సుమిత్ర గారు, మీ సబ్మిషన్ ఉందంటే ఒక్క నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం. ఎస్, మీ సబ్మిషన్ చెప్పండి సుమిత్ర గారు. ఎస్ సునీత గారు, భాష విషయానికి వస్తే కేసీఆర్ గారే ఆద్యులు అంటున్నారు. ఏ సందర్భంగా కేసీఆర్ గారు దద్దమ్మలన్నారో ఒక్క ఉదాహరణ చెప్తానండి. నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని గొంతెత్తి అరిచినప్పుడు, వీళ్ళందరూ పెదవులు మూసుకున్నప్పుడు, తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెదవులు మూసుకున్నప్పుడు మీరు చెవటలా, మీరు దద్దమ్మలా, మీరు సన్నాసులా అని ప్రశ్నించిండు. ఒక నిమిషం, తెలంగాణ సతీష్ గారికి సబ్మిషన్ ఉందండి. సతీష్ గారు ఏంటి చెప్పండి. కేసీఆర్ గారు, మా సుమిత్రానందన్ గారు, కేసీఆర్ గారు ఎప్పుడు దద్దవలన్నారా, ఎప్పుడు చౌటలన్నారా, ఏమని పరిసర మాట్లాడారో తెలంగాణ వచ్చిన తర్వాత సందర్భం అనేది కూడా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాకముందు గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే స్వరాష్ట్రంలో ఎక్కడైతే మనకు మనం గౌరవించుకోవాల్సినటువంటి ఒక రాజకీయ నాయకుని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకుంటాడు. అలాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మాట్లాడారో కేసీఆర్ గారు ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే కూడా బాగుంటది అనేది కూడా విజ్ఞప్తి. ఎస్ శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను. సుమిత్ర గారు, శ్యామ్ సుందర్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటండి, సందర్భం ఏదైనప్పటికీ కూడా చెప్పే విధానము ఒకవేళ గనక మన కంట్రోల్ గా ఉంటే అదే అంతకంటే కఠినంగా కూడా చెప్పవచ్చు. మంచి పదజాలం వాడి అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో మనం చెప్పొచ్చు. నేను ఇప్పుడు మాట్లాడిన మాటను కూడా ఇంకో రకంగా కూడా మాట్లాడితే అది అసహ్యంగా ఉంటది. కానీ ఇప్పుడు వాడుతున్న పదం ఇప్పుడు చాలా మందికి నచ్చుతుంది. ఆ పదజాలం 10 మందికి నచ్చే విధంగా మనం పదజాలం వాడాలి. కానీ సందర్భం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడి రాజకీయాల్లో నైతికత అనేది, మూలాలు, విలువలు అనేవి తగ్గించడం అనేది అది మంచిది కాదు. ఎవరు చేసినా కానీ అది కేసీఆర్ గారితో లేకుంటే రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా, తర్వాత వైఎస్ఆర్ గారు చూసారా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారా, ఇవి కాదు కావాల్సింది. కానీ రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రజలందరూ గమనిస్తుంటారు. కాబట్టి భాషను అనేది అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది అన్ని విషయాలు. ఓకే అండి. ఎస్ సతీష్ గారు, మీ ఫైనల్ కమెంట్స్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇందాక సుమిత్రానందన్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించామంటున్నారు. ఎక్కడైతే పార్లమెంట్ దగ్గర సూసైడ్ చేసుకున్నటువంటి యాదిరెడ్డిని ఎక్కడ గుర్తించారో ఒక్కసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. దాంతో పాటు నాగారం యాదయ్య ఉస్మాన్ యూనివర్సిటీలో అగ్నికి ఆహుతైనటువంటి యాదయ్యని ఎక్కడ గుర్తించి వారి కుటుంబానికి ఏం చేశారో, ఏం చేయలేదో కూడా చెప్పాలి. ఏం చేసిరా లేదో మాకు తెలుసు, అక్కడే ఉంటాం కాబట్టి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైతే ఇందాక టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే అంటా ఉందో యావత్ సమాజం అంతా అంటుంది జాతిపిత అంటే, ఎవరంటున్నారో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు.
సరే ఇప్పుడు మీరు అన్నట్లు ఏవైతే బలిదానాలు చేస్తారో వీళ్ళందరికీ అప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. సరే వీళ్ళందరినీ మీరు గుర్తించారు కాబట్టి ఇందాక సుమిత్ర గారు కూడా ఒక పాయింట్ అన్నారు. మరి అదే కోదండరాంకి మీరు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా ఆవిడ కొన్ని పాయింట్లు వేస్తారు కాబట్టి సరే వాళ్ళకి మీరేం చేస్తున్నారన్న క్వశ్చన్ రైజ్ అయితే తెలంగాణ పొలిటికల్ చైర్మన్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీని వారికి ఎమ్మెల్సీ ఇచ్చి సభకు పంపితే వారి పట్ల సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి దుస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇది సమాజానికి తెలుసు కదా, ఎవరు కోర్టుకు పోయినో ఎవరు ఏం చేస్తున్నారో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు కదా. వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలి. అది మాకు వినబడదు కనిపించదు అంటే మనమేం చేయగలుగుతాం కదా. ప్లీజ్ కంక్లూడ్ అండి సతీష్ గారు. ఒక నిమిషం సుమిత్ర గారు, నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. సో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను గాని ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులను వారిని చీకొట్టినటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు జాతిపిత మేమోనంటే సభ్య సమాజం అపాసించుకుంటుంది అనేది వాస్తవాన్ని గ్రహించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల పట్ల ఎవరైతే ఉద్యమంలో బలిదానాలు కోరుకుంటారో వారికి ప్రగాఢ సానుభూతి ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు ఇచ్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తే తప్ప ఇంకో రకంగా ఉంటుందనేది ఆలోచన చేయాలి. వారి లెక్క సుమిత్ర గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. హంతకుడే సంతాపం తెలపడం అంటే కాంగ్రెసే ఈ బలిదానాలకు కారణము ఒకటి. రెండోది 100%, 1000% కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత. ఇది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది. ఈ 2 ఏళ్లలో ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే తెలంగాణను వల్లకాడున్నది. కాంగ్రెస్ అవకాశం ఇస్తే మరి వ్యవసాయాన్ని కుదేలు చేసింది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పొట్టగొడతా ఉన్నది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బకాయి. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే యావత్తు తెలంగాణను విస్మరించింది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే తెలంగాణ తెరలైపోతా ఉన్నది. అందులో ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళను ఇవాళ పేమెంట్ కోటాలో ఈ గద్దె మీద కూర్చోబెట్టడం. మరి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గద్దె చోడు అంటారు. ఇక్కడ ఓట్ చోరీనే గద్దె మీద కూర్చోబెడతారు. ఈ ద్వంద్వ విధానాలు కాంగ్రెస్ వి, ఈ ద్వంద్వ ప్రమాణాలు కాంగ్రెస్ వి. ఒక్క కుటుంబానికి కూడా, అమరుల కుటుంబానికి ₹1 కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి చరిత్ర ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ది. అమరులను గుర్తించింది. రైట్ అండి. ఎస్ శ్యామ్ సుందర్ గారు, ఓకే ఫైనల్ గా మీ పాయింట్ ఏంటి? మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి చెప్పండి. అయితే ఒకటండి, ఇక్కడ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి గొంగట్లో కూర్చుండి అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టుగా ఉంది. 2 పార్టీలు దొందే. 2 పార్టీలు త్యాగదనులకు చేసిన ఏం లేవు. చేసినామని చెప్పుకుంటున్నారు తప్ప త్యాగదనులకు చేసిందేం లేదు. త్యాగదనుల ఆ కుటుంబాలు పాపం అష్ట కష్టాల పాలవుతున్నాయి. వాటిని 10 ఏళ్ల కాలం లోపల బీఆర్ఎస్ పాలన లోపల ఏం పని చేయలేదు. తర్వాత ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల పైన దాడులు చేశారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులకు రైఫిల్ పెట్టి షూట్ చేసే ప్రయత్నం చేశారో అలాంటి వాళ్ళని హక్కున చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారు. చాలా దారుణమైన విషయాలు. ఎవరైతే అణిచివేస్తాం, నడి రోడ్డు మీద తొక్కేస్తామని అన్నారో తెలంగాణ ఉద్యమకారుల్ని అణిచివేస్తాం, నడి రోడ్డు మీద తొక్కి పారేస్తాం రోడ్లతో అన్నారో అలాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు బీఆర్ఎస్ పాలనలో. కాబట్టి ఎవరు తక్కువ కాదు. ఈ బీఆర్ఎస్ ఏం తక్కువ కాదు ఉద్యమం విషయంలో, కాంగ్రెస్ ఏం తక్కువ కాదు ద్రోహం చేయడం విషయంలో. కాబట్టి ఇప్పుడు మనం అనుకోవడంలో అనుకోవచ్చు. టీఆర్ఎస్ అనుబంధ అభిమానులు ఎవరైనా జాతిపిత అంటే అనొచ్చు, లేకుంటే ఇంకెవరైనా ఇంకేదన్నా అనొచ్చు. కానీ సామాన్య ప్రజల లోపల కనుక జాతిపిత అనే గౌరవం కనుక ఉంటే మాత్రం ఆయన ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకోవాలి వచ్చేది కాదు. చూద్దాం ఇప్పుడు ఎన్ని పాయింట్లు. ఒక నిమిషం అండి సుమిత్ర గారు. సరే ఎన్ని విషయాలన్నా కాకుండా ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అసలు ఈ వాదనలన్నింటికి ఒక ఎండ్ కార్డ్ అయితే ప్రజలు చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఈ డిబేట్ వల్ల అయితే మనకు ఒక పాయింట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కేవలం అది కేసీఆర్ నోటీస్ గురించి మాత్రమే కాకుండా ఇప్పుడు తెలంగాణ చరిత్ర గురించి కూడా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నిన్నకి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం వల్ల అయితే వచ్చింది. మరి ఏదేమైనప్పటికీ
జాతిపిత అన్న అంశం ఏదైతే వచ్చిందో మరి దీనికి సంబంధించి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది, ఏదో ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పటి వరకు మాత్రం ప్రజల నుంచి అయితే ఒకటే పాయింట్ అయితే వినిపిస్తుంది. కానీ మరోపక్క అటు ఉద్యమకారుల పేర్లు కూడా రావచ్చు కదా, అటు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు, వీళ్ళందరి పేర్లు కూడా రావచ్చు కదా అని కొన్ని తెరపైకి వస్తున్నాయి. చూద్దాం. ఏదేమైనప్పటికీ ఈ పాయింట్స్ వల్ల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా భావోద్వేగ రాజకీయాలు కూడా మళ్ళీ నడుస్తున్నాయి అన్న ఒక అంశం కూడా కనిపిస్తుంది. చూద్దాం. ఈ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో అయితే ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు. వాళ్ళైతే ఒక జవాబు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.